సినిమా సూపర్ అండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా శివ ఇది. అన్న మూవీలో ఒక్కొక్క సీన్ చూస్తే ఆ సీన్కి బాడీ మొత్తం వైబ్రేషన్స్ వస్తాయి మొత్తం. అంటే ఆ సింపుల్ అనుకోవచ్చు, సింపుల్ అనుకోవచ్చు. టూ ఇంకా హై, ఇంకా హైప్ లో ఉంది మొత్తం. ఇలా వస్తా ఉంటాయి వైబ్రేషన్ మొత్తం వస్తూ ఉంటాయి ఆటోమేటిక్. ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క వర్డ్ కి వస్తూ ఉంటాయి. చెప్పకూడదు. సినిమా చాలా బాగుందండి. సనాతన ధర్మం గురించి చాలా అద్భుతంగా బోయపాటి శ్రీనివాస్ గారు చెప్పారు. బాలకృష్ణ గారు అయితే ఇక మైమర్పింపు చేశారు. సీట్లో ఒక్క ప్రేక్షకుడు కూడా లేవకుండా కూర్చోబెట్టాడు. 3 గంటలు కూడా సినిమాని చాలా అద్భుతంగా ఉంది. చాలా సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి తీసిన సినిమా ఇది. థ్యాంక్ యూ. శివతాండవం అండి సినిమా. ఓకే, ఒక్కసారి ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి నాస్తికుడు శివభక్తుడు అయిపోయేలా ఉందండి సినిమా. అఖండ అంటే అఖండ ఇంటూ 100 అనుకోవచ్చు. ఓకే, సో లేట్ అయినా సరే ప్రతి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ దిగిపోయి, ఓకే, ప్రతి యాంటీ ఫ్యాన్స్ గో గ్రీన్ ఇన్ హైదరాబాద్ అంటున్నారు. రేపు బుక్ చేసి గో బ్లాక్ ఇన్ హైదరాబాద్ అవుతుంది. ఒక్క టికెట్ ఎవరికి దొరకదు రేపు. ఇంటర్వెల్లో లెజెండ్ కంటే 10 times ఎక్కువ ఉందంటున్నారు. అసలు ఏ సినిమా మీరు కంపేర్ చేయలేరండి. ఓకే, ఒక ఎన్టీఆర్ గారికి శ్రీకృష్ణ అవతారం, శ్రీరామ అవతారం ఎలా అయితే ఉన్నాయో, బాలకృష్ణ గారికి అఖండ అనేది చిరస్మరణీయం. ఒక 200 ఏళ్ళు అయినా సరే అదే అఖండ శివుడిగా ఎన్టీఆర్ గారు చేసిన దానికన్నా అఖండగా